ప్రభు స్వరానికి మిమ్మల్ని అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇది ప్రత్యేకమైన సమయం కనుక ప్రభు స్వరము మనతో మాట్లాడినప్పుడు కొద్దిగా ఆయన సన్నిధిలో తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా ఘనమైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు స్వరం ద్వారా మీరు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రభువా, మేమందరము కూడా వట్టివారము, అయోగ్యులమైనప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఎన్నికగా చేసుకొని ప్రభు మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకు వందనాలు. రాబోయే దినాల్లో ప్రభువా, మిమ్మల్ని ఎలాగ స్తుతించాలో, కష్టాల్లోనూ బాధల్లోనూ సంతోషంలోనూ ప్రభు ఎలాగ ఆరాధించాలో మాకు నేర్పించండి. మీ పట్ల విధేయత, కృతజ్ఞత, ఆరాధన ప్రభు, స్తుతి, ఆనందము మాకు దయచేయమని వినుచున్న మా ప్రియులందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించమని, వారి కుటుంబాలను దీవించమని ప్రభా, ఈ సమయం అంతా కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామం మహిమపరచబడినట్లు సమస్తము జరిగించి మీరే మమ్మల్ని ముందుకు నడిపించాలని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ది పవర్ ఇన్ ద ప్రైజ్ అండ్ వర్షిప్ అనేటువంటి శీర్షిక ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అనగా దైవస్తుతి ఆరాధనలో ఉన్న శక్తి. భారతదేశంలో ఎటు వెళ్ళినా మనకి చాలాసార్లు పెద్దలు చెప్తూ ఉంటారు, కష్టాల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, ఒరే ఇంత బాధపడిపోతున్నావు ఎందుకు, ఆ దేవుడికి దండం పెట్టు అంటారు. దండం పెట్టడం అంటే మనము చేతులు పైకెత్తి మనం తగ్గించుకొని ముందుకు వంగి దేవునికి నమస్కారం చేయడం. కనుక ఈ యొక్క స్తుతి ఆరాధన అనేది ఎప్పుడు జరుగుతుందంటే మీరు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఆయనే మహానీయుడు, ఆయన గొప్పవాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలిన మహిమలో ఉన్న దేవుడు, ఆయన మానవునికి అందుబాటులోకి వస్తున్న దేవుడు కనుక ప్రభా, నేను ఎంత మాత్రము తగిన దాన్ని కాను అంటూ ఆయన పాదాల ముందు తలవాల్చేటువంటి భాగ్యమే ఈ స్తుతి ఆరాధన. కనుక ఈ మాటలు రెండూ కూడా, స్తుతి ఆరాధన రెండూ కూడా ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయా? ఒకే మాట అంటే గనక కాదు. స్తుతి వేరే అర్థాన్ని ఇస్తుంది, ఆరాధన వేరే అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ సహజంగా మనం దేవాలయాల్లో, మన ఆరాధనలో ఈ రెండింటిని కూడా ఒకే మాటగా మనం తీసుకుంటూ ఉంటాం. అయితే డిక్షనరీ ప్రకారం వర్షిప్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫీలింగ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రెవరెన్స్ ఆర్ ఎడోరేషన్ ఫర్ గాడ్. దేవుని పట్ల మన యొక్క ఆరాధన. మరి ఈ వర్షిప్ అనేది క్రొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడినప్పుడు ఆ పదము గ్రీకు భాషలోని ప్రొస్కెన్యూ అనే మాట నుండి వచ్చిందంటారు. ప్రొస్కెన్యూ అనే మాటకు అర్థం ఏంటంటే మనందరం కూడా కిందకి తల వంచుకొని తను తాను తగ్గించుకొని ఆయనను ఆరాధించటం విత్ ఎ టోకెన్ ఆఫ్ రెవరెన్స్. మరి బైబిల్లో వాడబడినటువంటి ఆరాధన అనేటువంటి మాట హీబ్రూ భాషలోని సాహా పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే క్రిందికి వంగడం లేక తను తాను తగ్గించుకోవడం. మరి ప్రైజ్ ఏమంటున్నారంటే ప్రైజ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ గ్రాటిట్యూడ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్, ఎస్పెషల్లీ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ సాంగ్. అందుకే దావీదు భక్తుడు చాలా చోట్ల ప్రైజ్ ద లార్డ్ అని ఆయన కీర్తనాకారుడు, మహారాజైనప్పటికీ కూడా దేవుని ముందు నేను ఎందుకు పనికిరాని వాడినంటూ ఆయన దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రైజ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హీబ్రూలోని ఒక పదము యాధా అనేటువంటి పదంలో వచ్చింది. దాని అర్థం ఏంటంటే కీర్తించు లేదా కృతజ్ఞత స్తుతులు చెల్లించు అని. రెండవ పదము జామార్, ఇది కూడా సింగ్ ప్రైజ్, దేవుని స్తుతించు అని. ఇక మూడవ పదము హలాల్, అంటే ఈరోజు మనందరం అంటాం హల్లెలూయా అని. ఈ హల్లెలూయాకు రూట్ వర్డ్ హలాల్. దాని అర్థం ఏంటంటే టు ప్రైజ్ ఆర్ టు ఆనర్ ఆర్ టు కమాండ్. కనుక దేవుణ్ణి మనము గౌరవించటం, హృదయం అంతటితో ఆరాధించటం. ఈ రెండు పదాలు ఒకే విధంగా వాడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రైజ్ అనేది ఎక్కువగా మనం గమనిస్తే పాటల ద్వారా దేవుణ్ణి మనం ప్రశంసిస్తూ ఉంటాం. ఆరాధన పాటలు రకరకాల రూపాల్లో దేవదూతలు ఆరాధిస్తూ ఉంటారు, దేవుని సేవకులు ఆరాధిస్తూ ఉంటారు, భక్తులైన వారు ఆరాధిస్తూ ఉంటారు. ఆ యొక్క పాటల రూపము ఎన్నో రకాలుగా ఆరాధించబడుతూ ఉంటుంది. అప్రిషియేషన్ గాడ్ ఎస్పెషల్లీ ఇన్ సాంగ్స్
ఇట్ ఈస్ జాయ్ఫుల్లీ రికౌంటింగ్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ డన్ అండ్ షోయింగ్ హిమ్ గ్రాటిట్యూడ్. దేవునికి మనం కృతజ్ఞత చూపించటం. కనుక మనం దేవుని యొక్క పనులన్నింటినీ కూడా గమనించినప్పుడు ఆయన్ని మన నిజ ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించడాన్ని యొక్క మనం స్తుతి అంటే ప్రైజ్ అనేది చెప్తూ ఉన్నాం. మరి వర్షిప్ అంటే ఏంటి, స్తుతి అంటే? ఇట్ గోస్ డీపర్ దెన్ ప్రైజ్. నోటి మాటలతో దేవుని స్తుతించడం కాదండి. ఇక్కడ వర్షిపింగ్ అంటే కనుక ఆయన ఆరాధించడంలో ఇంకా కొంచెం సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. అంటే ఏంటంటే ఇట్ గోస్ డీపర్ దెన్ ప్రైజ్. వర్షిప్ ఈజ్ సంథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ స్పిరిట్. ఆత్మలో నుంచి నైవేద్యం ధూపంలాగా వెళ్తూ ఉంటుంది అన్నమాట దేవుని సన్నిధికి. బైబిల్లో చెప్పబడినట్టు ఇది ఒక మానసికమైన భావన. మన నాభిలో నుంచి జీవజలపు ఊట ఎలా ఉబుకుతుందో, దేవుడు మన పట్ల చేసిన మేళ్ళు, దేవుడు మన కొరకు తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసిన విధానం తలంచుకున్నప్పుడు మనమే మర్చిపోయి ఆ దేవుని యొక్క కృపలను తలంచుకుంటూ ఆయన దగ్గర వీఆర్ నథింగ్, వీఆర్ జస్ట్ జీరో, ఏ విధంగానూ విలువ లేని వారం. ప్రభువా, నేను ఏమాత్రము తగిన దాన్ని కాదని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించటమే వర్షిప్ అన్నమాట. ఈ ఆరాధన ఎలా జరుగుతుంది అంటే, యేసుప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాట చెప్పారు. ఎలాంటి ఆరాధన చూస్తున్నారంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 23లో ఆ స్త్రీతో మాట్లాడుతూ, ఆ యొక్క సమరయ స్త్రీ మంచినీళ్ళ కోసం వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడుతూ, మేము కొంతకాలానికి వెళ్ళి ఆ కొండ మీద దేవుని ఆరాధిస్తాము అని అన్నప్పుడు ఆయన చెప్పారు, ఇక ఇప్పుడు అలాంటి ఆరాధన చేయక్కర్లేదు, మీరు కొండలకు వెళ్ళక్కర్లేదు, యెరూషలేము పట్టణానికి వెళ్ళక్కర్లేదు, కానీ నీ దేవుణ్ణి మీరు మీ ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వస్తుంది అని ప్రభువారు చెప్పారు. కనుక గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు వర్షిప్ హిమ్ విత్ అవర్ మైట్, సోల్ అండ్ ట్రూత్. కనుక ఈరోజు ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఎలాగంటే దేవుని ఆరాధించేటప్పుడు కేవలం మన పట్ల చేసిన మేళ్ళను తలంచుకుంటేనే మన కన్నీళ్ళు ఆగవు కదా. ఉదాహరణకి మా పెద్ద కుమారుడు మొన్న అమెరికాలో ఉన్నాడు. ఆ బాబు కరోనా వచ్చింది. ఆ బాబుకి సుమారు 22 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నాడు బాబు. నేను అమెరికా వెళ్ళలేను, వాళ్ళని నా దగ్గరికి రాలేరు. మా పాప బాబు కూడా ఇంకొక ఇద్దరు అక్కడే అమెరికాలో ఉన్నారు. వారు ఎవ్వరూ హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు, సొంత భార్య కూడా వెళ్ళడానికి లేదు. దేవునికి అప్పచెప్పుకున్నాం. దేవుడు అద్భుతంగా బాబుని మళ్ళీ బ్రతికించి మా చేతికి అప్పగించాడు. అలాంటివి తలంచుకున్నప్పుడు, ఆ మేళ్ళు దేవుడు చేసిన మేళ్లను తలంచుకున్నప్పుడు మన యొక్క కన్నీరు ఆగదు, హృదయ ఆనందం ఆగదు. దేవునికి మనం ఏమాత్రం తగిన వాళ్ళం. ప్రభు ఎంతో గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన ఆరాధించడం ద్వారా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతోషము చెప్పగలిగేదే స్తుతి ఆరాధన. కనుక ఆరాధన అంటే తను తాను పూర్తిగా తగ్గించుకొని ఆత్మలో ఆయన్ను ఆరాధించటం. రియల్ అండ్ ట్రూ వర్షిప్ ఈజ్ ఇన్సైట్ఫుల్ అండ్ రిఫ్లెక్టివ్. వర్షిప్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. దేవుని ఆరాధించడం అంటే చర్చిలో టక్ పాడేసి, క్వైర్ వారు నడిపిస్తుంటే పాటలు పాడేసి, పాస్టర్ గారు చెప్తే రెస్పాండ్ అయిపోయి ఇంటికి వచ్చేసి మర్చిపోవటం కాదు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఏ నిరంతర ప్రక్రియ. అది ఎక్కడ ఆగదండి. ఈ ఆత్మ నిరంతరం మనం ఏ పనిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనం పెద్దవారం అవ్వచ్చు, చిన్నవారం అవ్వచ్చు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి ఆరాధించి దేవుని స్తుతించడమే ఆ యొక్క స్తుతి ఆరాధన అని మనం చెప్తూ ఉంటాం. సో ప్రైజ్ కమ్స్ ఫ్రమ్ a heart of worship. So praise be to God to express happiness or relief that something did or did not happen. జరగకపోయినా దేవుని ఆరాధించడం అనేది చాలా ముఖ్యం. అయితే మనకి బైబిల్లో ఎలాగ దేవుని స్తుతించారు వీళ్ళంతా అని అంటే కనుక, మొట్టమొదట దేవునికి స్తుతియాగము జరిపిన వారు ఎవరు అంటే మోషే. ఆయన ఎంత గొప్పవాడంటే, ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క విడుదల, ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల తీసుకుని అక్కడ దాటి ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చినప్పుడు వారు పాడిన పాట అండి, యెహోవా నా బలమా.
అది ఎవ్వరూ మర్చిపోలేము ఆ పాట కదా. అది మనందరం పాడుకున్నప్పుడు చాలా గొప్ప ధైర్యాన్ని పొందుకుంటాం, బలాన్ని పొందుకుంటాం. కనుక ఆ పాట పాడుకుంటూ మోషే బహుశా ప్రపంచ రికార్డులోనే మొట్టమొదటిసారిగా దేవుని స్తుతించిన వాడుగా ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క చరిత్రను వివరిస్తూ, ప్రభా మేము అలా తిరుగుబాటు చేసినా ఇలా తిరుగుబాటు చేసినా నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి మాకు ఇన్ని మేలు చేశామని చెప్పి ఆయన హృదయమంతటితో ఆరాధించాడు. ఆ పాట దగ్గర నుంచి బైబిల్లో అనేకమైనటువంటి స్తుతి గీతాలు మనం గమనిస్తూ ఉంటాం. ఏమిటి అంటే కనుక మొదటిది మోషే ఇశ్రాయేల్ యొక్క ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి వచ్చినప్పుడు పాడినటువంటి పాట. అందులో మిరియాం కూడా యాడ్ అవుతూ ఉంటుంది లేడీస్ తరపున. ఆమె నిర్గమాకాండం 15:1-21 కనుక గమనించినట్టయితే. రెండవది ఇశ్రాయేలీలు ఆ దాటి వచ్చిన సముద్రం దాటి వచ్చిన తర్వాత వారు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఏంటండి వారికంటే దప్పిక కలిగింది, మంచినీళ్ళు దొరకలేదట, గొణుక్కుంటున్నారు, సణుక్కుంటున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటే దేవా ఏం చేయాలి ఈ ప్రజల గురించి అని మోషే మాట్లాడినప్పుడు ప్రభు అన్నారు, నీకు ఒక కర్ర ఇచ్చాను, ఆ కర్రతో ఆ హోరే బండ మీద నాతో మాట్లాడు అన్నట్టే. మరి మోషే గారు ఆ బండతో మాట్లాడకుండా కొట్టినట్టుగా మనం గమనిస్తాం. నీతిమంతుడైన సాత్వికుడు, మరి ఎందువల్ల జరిగిందో తెలియదు, కానీ ఆ పొరపాటు వల్ల ఆయన వాగ్దానం చేయబడిన ప్రదేశానికి వెళ్ళలేదు మనకు తెలుసు. అయితే ఆ బండను కొట్టగా అక్కడ సంఖ్యాకాండం 21వ అధ్యాయం కనుక మీరు గమనిస్తే ఆ ఇశ్రాయేలీలు ఎంతగానో మరి వారు చాలా చక్కగా దేవుని స్తుతించడానికి అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే వారు ప్రతిదానికి కూడా సనగడం అనేటువంటి ఒక ఆటలోకి వచ్చారు. అయ్యో మేము ఐగుప్తులు ఉంటే బతికేవాళ్ళం కదా అని. ఇక ఆ నీరు రాగానే వారు దేవుని స్తుతించినట్టుగా మనం గమనిస్తాం. మూడవది ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మోషే ఇశ్రాయేల్ చరిత్రను తో పాటు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక స్తుతిగీతం ఆలాపించారు. అది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 1-43 దాకా ఉన్నది. అలాగే మనం యెహోషువ విషయం కనుక చూసినట్టయితే వారిద్దరూ కూడా ఆ ఇశ్రాయేలీలకు యెహోవా నామాన్ని ప్రకటిస్తూ ఆయన ఉపదేశం వానవలే కురియును, ఆయన వాక్యం మంచు వలె ఉండును అంటూ ద్వితీయోపదేశకాండం 32:3లో నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి అంటూ వారు ఎలుగెత్తి ఇశ్రాయేలును వారికి ప్రోత్సహించినట్టుగా స్తుతి కీర్తన మనకు కనబడుతూ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే దెబోరా ప్రవక్తిని ఆ రోజుల్లో మరి బారాకు రాజుకి ఈ సిసెరా రాజు నుంచి యుద్ధ ప్రమాదం వచ్చినప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళడానికి భయపడినప్పుడు దెబోరా తాబోరు కొండ దగ్గర ఉన్న 50 సేనాధిపతి అయిన సిసెరాను అతని రథాలని ఓడించినప్పుడు వారు ఒక చక్కటి స్తుతి కీర్తన పాడారు. అంటే ఎప్పుడైతే శత్రువుల మీద విజయాన్ని సాధించారో, వారు కావలసింది పొందుకున్నారో, వారు వెంటనే దేవుని స్తుతించటము అనేది ఇశ్రాయేల్ చరిత్రలో ఒక సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి సంగీత గానాలు మనం విన్నాం. ఈ సంగీతంతో పాటు వాళ్ళు ఏం చేశారంటే మ్యూజిక్ను కూడా యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ప్రైజింగ్ అనమాట. దేవుని ఆరాధించేటప్పుడు మ్యూజిక్ అనేది కూడా వారు దాన్ని యాడ్ చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక వారందరూ కూడా దేవుని దగ్గర తమ తప్పులను ఒప్పుకుంటూ ముందుకు వెళ్ళినట్టు గమనిస్తున్నాం. ఆ విధంగానే 2వ సమూయేలు 22వ అధ్యాయములో దావీదు తను తరుముతున్న సౌలు నుంచి విడుదల వచ్చినప్పుడు ఆయన దేవుని స్తుతించారు. ఇంకా మనం గమనిస్తే లూకా 1వ అధ్యాయం 46వ వచనంలో కన్య అయిన మరియ తాను జగద్రక్షకునికి తల్లి కాబోతూ ఉన్నప్పుడు ఆమె స్తుతి గానం చేశారు. అది చాలా గొప్ప గానం. అలాగే ఇంకేమిటంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25 కనుక వెళ్ళినట్టయితే పౌలు శీలలు చెరసాల్లో వారిని బాగా కొట్టి బంధించినప్పుడు వారు తమకు కలిగిన గాయాలను బట్టి మూలకుండా వారు అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. దేనికి జడవలేదండి. ఈ రోజులో మనం పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఆ ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ఇంటి వాళ్ళు ఏమనుకుంటాము అని మన గొంతు కూడా విప్పి పాడనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ వారు చెరసాల్లో ఉన్నారు, అది వారి గృహం కాదు.
చెరసాలలో కూడా చెరసాల అధిపతి ఏమనుకుంటాడు? అనవసరం, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతి చెల్లించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రజలందరూ సంఘం ఎంతో అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది వీరి విడుదల కొరకు. పేతురు దగ్గర ఉండి ఆ యొక్క పనమ్మాయి మనం తర్వాత వీరు వచ్చి మాట్లాడినప్పుడు ఎంతో ఆశ్చర్యం గమనిస్తూ ఉంటాం. వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పెద్ద భూకంపం జరిగిందండి. అది ఎలా అంటే చెరసాల యొక్క ఆ ఫౌండేషన్సే ఊడిపోయి అది తెరవబడి వారు బయటికి రావడానికి దేవుని దూత వారికి చెప్తుంది, మీ నడుము కట్టుకోండి, మీరు చెప్పులు తొడుక్కోండి, మీరు నడవండి అని. అంటే మనకి అసాధ్యమైనవి స్తుతి ద్వారా దేవుడు సాధ్యం చేయగలడు. స్తుతి ఆరాధనలో అంత శక్తి ఉంది కనుక ఈ అంశాలన్నీ మనం గమనిస్తే ఇంకా మంచి ఉదాహరణకు వెళ్ళినట్టయితే యెహోషువ ఆ యెరికో పట్టణాన్ని జయించినప్పుడు మేము చూసామండి. యెరికో పట్టణంలో ఆ యొక్క గోడలన్నీ ఇంతంత లావు ఉన్నాయండి, చాలా లావుగా ఉన్నాయి. అవి వారు యుద్ధం చేశారా అంటే యుద్ధం చేయలేదు. దేవుడు వారికి ఒక మాట చెప్పారు, ఏంటంటే మీరు 7 దినాలు ఆ పట్టణానికి నువ్వు వెళ్ళాలి, మీరు యుద్ధ సన్నద్ధులై ఆ కానా పట్టణాన్ని అనుసరించి ఒక మారు దాని చుట్టూ తిరగవాలి, రోజు తిరగండి, మాట్లాడొద్దు, సైలెంట్. 6 దినాలు అలా చేసిన తర్వాత 7వ దినమున 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యొక్క యాజకులు వారి ముందు నడుస్తున్న వారు ఎవరండి? యాజకులండి. బోర ఊదాలి. అది వారు మానక కొమ్ములతో వారు 7 సార్లు ఊదినప్పుడు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యొక్క బోరధ్వని జరుగుతూ ఉంటుండగా ప్రజలందరూ అర్భాటంగా కేకలు వేస్తూ ఉన్నప్పుడంట ఆ గోడ అలాగా రాలిపోయినాయంట. ఎన్ని ప్రకారాలు ఉన్నాయో తెలుసు కదా మీకు. అవన్నీ కూడా ధన్మని గోడలని కింద పడిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక స్తుతి ద్వారా అసాధ్యమైనది సుసాధ్యం చేసుకోగలిగిన భాగ్యం ఉంది. మన జీవితంలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు చాలా అసాధ్యంగా అనిపిస్తాయి. వీటిని జయించలేము. ఎవరిని కలవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ స్ట్రాటజీ పెడితే దీంట్లో మనం సక్సెస్ అవుతాం, ఇన్ని ఆలోచిస్తాం. కానీ నిజముగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర తల వంచుకొని ఇది నా పరిస్థితి ప్రభువా, నేను ఏం చేయాలి, నాకు కావాలి, జ్ఞానం కావాలి అని ఆయన దగ్గర అడిగినట్టయితే ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. అది అట్టి శక్తి స్తుతి ఆరాధనలో ఉంది. కానీ దేవునితో మనం పాడటానికి పాటలకి రేషనే, 1-2 పాటలు పాడడానికి ఎక్కువైపోద్ది మనకి. దేవుని ఎక్కువగా ఆరాధించలేము. ఆత్మ ఎలాగంటే మీరు పాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసండి. అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి యెహోషాపాతు సంగతి కనుక గమనిస్తే, యెహోషాపాతు రాజు, ఆయన యూదా రాజు, ఆయన ఒకరోజు ఇంటిలో ఉండగా పెద్ద సైన్యము, చాలా సిరియన్లు, తర్వాత ఎదోమీయులు, వీరంతా బయలుదేరి 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 1-24 చదవండి. చాలా మనకు ధైర్యం చెప్తుంది. ఆ గ్రంథంలో ఎట్లా అంటే ఆయన భయపడుతూ ఆ యొక్క సేయూరు మన్యవాసులు, అమ్మోనీయులు, మోయాబీలు వాళ్ళు పెద్ద సైన్యంగా దండెత్తినప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏమంటాడంటే, మీరు ఆ యొక్క గ్రంథాన్ని మనం గమనిస్తే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1-24 కనుక చూసినట్టయితే ఆయన అక్కడికి వెళ్ళి 12వ వచనంలో అంటాడు, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ఆయనకి దిక్కు దేవుడే అని చెప్పి అంత రాజుగారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యెహోవా ఆత్మ యెహెజ్కేలు అనేటువంటి ఒక లేవీయుడి మీదకి ఆత్మ వచ్చి అతను చెప్తూ ఉన్నాడు, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరినూ ఆలకించుడు. ఏమంటున్నా అంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడవద్దు, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే మీ పక్షంగా జరిగించును అని చెప్పినప్పుడు వారందరూ కూడా యుద్ధ పంక్తులుగా మరి నిలబడి, మీరు అక్కడ ఉండండి అంతే, మీరు అక్కడ నిలబడి తీర్చి నిలవబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును అని దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉంది. రాజుగారు చివరికి ఆయన ఏం చేస్తున్నారంటే,
అక్కడ ఉన్న లేవీలందరినీ పోగు చేసి వారితో ఈ మాట వినగానే ఆ కోరాహీల సంతతి వారు అందరూ కూడా, కహతీల సంతతి వారు, వీరంతా గొప్ప లేవీల సంఖ్య అన్నమాట. వారందరూ చేరి దేవుని స్తుతించడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడున్న యెరూషలేము కాపురస్తులారా, ఒక మాట చెప్తున్నారు వినండి. ఈ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారికి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. యుద్ధానికి వెళ్ళేవాడు గుర్రాల కోసము, సైనికుల కోసము, కావలసిన బాంబుల కోసం, వీటి కోసం మనం ఆలోచిస్తాం మన శక్తి ఎంత అని. కానీ రాజు ఇక్కడ ఏమిటో ఆలోచిస్తున్నాడంటే యెహోవా నామాన్ని ఆరాధించడమే ధ్యేయంగా పెట్టుకొని యాజకులందరినీ బలపరిచి వారితో ఒక క్వైర్ ఆర్కెస్ట్రా యాజకులందరినీ కూడా చక్కగా తయారు చేసి మీరు సైన్యానికి ముందర నడవండి, మీరు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడి. చూడండి, దేవుని స్తుతించడం ద్వారా నిజమైన స్తుతి ఆరాధనలో ఎంత విజయం ఉంది, ఎంత శక్తి ఉంది. వారు యుద్ధానికి ఏమీ పట్టుకెళ్ళలేదండి. వారు కేవలము యెహోవా నామాన్ని, నిజమైన దేవుని నామాన్ని పట్టుకొని ఆయన కృప నిరంతరం ఉండును అని స్తుతిస్తూ వారు ముందుకు వెళ్ళినప్పుడంట దేవుడు వారి కొరకు మాటుగాండ్రుని పెట్టి ఆ వచ్చిన సైన్యం అంతటినీ కూడా వారు మాటుగాండ్రు ఒకరికొకరు విరోధులై వారికి వారే చంపేసుకున్నప్పుడు యుద్ధము వీరు చేయలేదండి, యుద్ధము దేవుడే చేశాడు. మన జీవితంలో అతి క్లిష్టమైన ఎవరు పరిష్కరించలేనటువంటి కష్టాలు వచ్చినప్పుడు మనం నీరుగారిపోతాం, నిరుత్సాహపడతాం, నిరాశపడతాం. మన కన్న వాళ్ళు ఏమయ్యారు, మనకి సహాయం చేసే పెద్దలు ఏమయ్యారు, దేవుడు ఏమయ్యాడు, ఇలా చాలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడు నా మొర వినడం లేదా అని. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈరోజు నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ఆరాధించు, స్తుతి చెల్లించు. ఆ స్తుతి చెల్లించినప్పుడు ఏంటండి దేవుడే వారి పక్షముగా యుద్ధం చేశాను, వీరెవరూ చేయలేదు. ఎందుకంటే వారితో యుద్ధం చేయడానికి వీరికి శక్తి చాలదు. అనేక మంది వచ్చారు సిరియన్ల సైన్యం. వారు వచ్చినప్పుడు వారు ఆ 4 రోజులు పట్టిందంట. వారందరూ ఒకరినొకరు ఇచ్చేసుకుని చనిపోయిన తర్వాత వారి దగ్గర విలువైన బంగారు సొత్తు, దోపుడు సొమ్ము చాలా ఉన్నది. ఆ సొమ్మంతా వారు తీసుకోవడానికి. అందుకే వారు ఎక్కడ ఆగిపోయారంటే బెరాకా లోయలో కూడి అక్కడ దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించినందున నేటి వరకు కూడా ఆ లోయకు బెరాకా లోయ కృతజ్ఞతాస్తుతి, స్తుతి ఆశీర్వాదము అనేటువంటి ఆ లోయకి పేరు పెట్టారు, బెరాకా లోయ. కనుక స్తుతి ద్వారా మనకి సాధ్యము కాని ద్వారాలు తెరవబడతాయి. ఎవరూ కూడా చేయలేరు. నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు ఈ కార్యం చేయలేడని ప్రభు చెప్తున్నారు. యేసు ప్రభు వారికి మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మన యొక్క పాపస్థితి నుంచి, మన హీన స్థితి నుంచి, మన యొక్క నరకానికి వెళ్ళే మన దౌర్భాగ్య స్థితి నుంచి అది ఆయన ఎవరి ద్వారా మనకు రక్షణ చేశారు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. కనుక అట్టి గొప్ప దేవుడు నువ్వేమీ నీ బంగారంతోనూ విలువైన వెండితోనూ నువ్వు ఆయన ఏమీ కూడా సాధించుకోలేదు దేవుణ్ణి. మీరు మీ సొత్తు కారు, ఎందుకంటే మీరు విలువైన దేవునితో మీ యొక్క రక్తంతో మీరు కొనబడ్డవారు అంటాడు అపోస్తలుడైన పౌలు. కనుక ఈ సమయంలో మనకి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చేవాడు, ఒంటరితనంలో నిరాశలో నిర్భయంగా ఉండేటట్టు ధైర్యాన్ని ఇచ్చేవాడు, జడియొద్దు అని మన భుజాన్ని తట్టి ముందుకు నడిపించేవాడు దేవుడే. కనుక దీనికి మార్గం ఏమిటి అంటే చిన్న చిట్కా అన్నమాట. అంటే దేవుని స్తుతించటం. నిరంతర నీ స్తుతి గానాలు ప్రతిధ్వనులై దేవుని సన్నిధిని చేరాలి. మన ఇళ్లలో ఎల్లప్పుడూ కేకలు, అరుపులు ఇవి కాదండి. దేవుని ఇంటిలో నుంచి ఏమి రానుందంటే దేవుని ఎరిగిన విశ్వాసుల ఇంటిలో నుంచి రక్షణ సునాదం బయటకు వెళ్ళాలంట. అప్పుడు అనేకులను అది వెలిగిస్తుంది, అది దీపంగా మారిపోతుంది, అనేకులకు చీకటిలో ఉన్న వారికి వెలుగునిస్తుంది. ఈరోజు యెహోషాపాతు అయితే నా దిక్కు నీవే అని చెప్పి మొరపెట్టిన వాడు మంచి స్ట్రాటజీ తీసుకున్నాడు. ఏంటంటే దేవుని స్తుతించుట.
యెహోవా కృప నిరంతరం ఉంటుంది, ఆయనకు స్తుతి చెల్లించమని చెప్పారు ఆయన. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం దేనికి కూడా భయపడకుండా దేవుని స్తుతించినట్టయితే ఎవరూ ఊహించలేనన్ని విజయాలు మనం పొందుకుంటాం ఈ లోకంలోనే. ఎందుకంటే ఆయన తన దూతలను పంపి, మనకి 91వ కీర్తనలో ఉంది కదా, ఆయన తన దూతలను పంపి మనం పడిపోకుండా మన కాళ్ళను కూడా ఆయన పట్టి జాగ్రత్త తీసుకోగలిగిన దేవుడు. వ్యాధి నుంచి, తెగుల నుంచి, రకరకాల సమస్యల నుంచి ఆయన కాపాడగలిగిన దేవుడు. కానీ నీ ఇంటిలో నుంచి, నీ నుంచి, నీ సమాజం నుంచి, నీ దేశం నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నిష్కల్మష హృదయముతో నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవునికి స్వాధీనపరచబడి ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ఈ స్తుతి ఆరాధన చేసినప్పుడంట మరి ఏమేమి మార్పులు వస్తాయంటే జీవితంలో, ఒకటి, ఇశ్రాయేలు బానిసత్వం నుంచి విడుదల పొందారు. రెండవది కనుక వారు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఏం కావాలో వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చబడ్డాయి. ఈరోజు మనకు కూడా ప్రభువారు అదే చెప్తున్నారు, నువ్వు స్తుతియాగం కనుక చెల్లించినట్టయితే నువ్వేం మాట్లాడక్కర్లేదే. ఎరుకో గోడలు కూలిపోవడానికి కత్తులు, గుణపాలు ఏమీ పట్టుకెళ్ళలేదండి. వాళ్ళు కేవలం దేవుని స్తుతించారు, మౌనంగా 6 రోజులు తిరిగారు. 7 రోజు జయధ్వనులతో కేకలు వేశారు. గోడలు కిందకు వాలిపోయాయి, పగిలిపోయాయి. ఏ మానవుడు చేయలేని గొప్ప కార్యాలు దేవుడు చేశారు. కనుక సింగింగ్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్స్, అండ్ ఇట్ వాజ్ ఎ క్రియేటివ్ వే టు పాస్ డౌన్ ఓరల్ ట్రెడిషన్స్. ఆనాటి ఇశ్రాయేల్ యొక్క ట్రెడిషన్స్ అన్నిటికీ కూడా మూల కారణం అంటే దేవుని స్తుతించేవారు వారు. ఈరోజు అత్యాధునికమైన కాలంలో ఉన్న మనము దేవుని స్తుతించలేకపోతున్నాం. ఎవరో పాడినటువంటి పాటలు టేప్ రికార్డు ద్వారా వింటున్నాం, లేకపోతే టీవీలో చూస్తున్నాం. కానీ మనము స్తుతించాలా. స్తుతించే నీ హృదయం కావాలా, స్తుతించే పెదవులు కావాలా. నువ్వు అప్పుడు నిజముగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఆరాధిస్తే దేవుడు నీ దగ్గరే ఉంటాడు. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ బెనిఫిట్స్. ఎందుకంటే దావీదు మహారాజు గారు 103వ కీర్తనలో మనం ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన కనుక గమనిస్తే, ప్రైజింగ్ గాడ్ మీన్స్ ఎ రిమెంబరింగ్ ఆల్ హీ హ్యాస్ డన్ ఫర్ అస్. 103వ దావీదు కీర్తనలో ఒకటి ఏంటంటే ఫీరింగ్ హిమ్ అండ్ ఒబేయింగ్ హిజ్ కమాండ్స్. దేవునికి భయపడటం, ఆయనకు భయపడాలి, ఆయన పట్ల విధేయత కలిగి ఉండాలి. అండ్ డూయింగ్ హిజ్ విల్, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు మనము దేవుని పూర్తిగా ఆరాధించిన వారం అవుతాం. అయితే ఈ రోజుల్లో మనం రకరకాల స్ట్రాటజీస్ కోసం పరుగులు పెడుతున్నాం, రకరకాల సపోర్ట్ కోసం పరుగులు పెడుతున్నాం. నువ్వు ఉన్న చోట నీ గదిలో ఒంటరిగా తల వంచి ప్రార్థించు, స్తుతియాగము చెల్లించు దేవునికి. స్తుతియాగము చెల్లించినప్పుడు దానికి మంచి సింగర్ అవ్వక్కర్లేదండి పాటలు పాడాలంటే. జస్ట్ నువ్వు కూర్చొని దేవుని తలంచుకొని దేవుని చేసిన కృపలను ఆలోచించి ప్రార్థన చేసామనుకోండి, అద్భుతమైన స్వరాలు వస్తాయి, అద్భుతమైన మాటలు వస్తాయి. ఆయన మాటలు, ఆయన భాష వస్తుంది నీకు. అద్భుతంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. మనకు తెలిసిన భాషలో మాట్లాడితే దెయ్యాలు ఎత్తుకెళ్ళిపోతాయి. కానీ దేవుడు మనకిచ్చిన భాషలో మనం పాడగలిగితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి ఆ స్వరం. కనుక ఆయన అంటూ ఉన్నాడు, దేవునితో ఆరాధించటం అనేది చాలా అవసరం. సో డేవిడ్స్ ప్రైజ్ ఫోకస్డ్ ఆన్ గాడ్స్ గ్లోరియస్ డీడ్స్. దేవుని యొక్క మహత్ కార్యాలు ఎప్పుడు ఆయన ఫోకస్ చేసుకుంటూ ఉండేవాడు. ఇట్ ఈజ్ ఈజీ టు కంప్లైన్ అబౌట్ అవర్ లైఫ్. అది లేదు ఇది లేదని చెప్పుకోవడం మనకు చాలా ఈజీ. కానీ దేవుడు చేసిన కార్యాల మీద మనం దృష్టి పెట్టినప్పుడు మన కళ్ళల్లో ఆనందం, చెప్పాను కదా, కన్నీరు కారుతుంది. కడుపులోని ఆనందం పొంగి పొరలి కన్నీరుగా మారిపోతుంది. అట్టి ఆనందాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? నిజముగా స్తుతి ఆరాధనలో అంత గొప్ప శక్తి ఉంది. అంతేకాదు డేవిడ్ గివ్స్ అస్ ప్లెంటీ ఫర్ టు ప్రైజ్ గాడ్. ఆయన అంటున్నాడు, ఒకటి మన పాపములను క్షమించువాడు 103వ దావీదు కీర్తనలో, రెండవది రోగములను స్వస్థపరచువాడు, మూడవది మరణపు గోతి నుండి విమోచించువాడు, 4 దయాదాక్షిణ్యములను కిరీటముగా ధరింపచేయువాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరచువాడు, నీతిని న్యాయమును జరిగించువాడు. ఏం కావాలండి? ఇవన్నీ కూడా జరిగితే మన జీవితంలో ఏ నష్టం లేదు, ఏ కష్టము లేదు. కనుక ఈ దినం దావీదు ప్రార్థించినట్టుగా మన దగ్గర ఏముంది, ఏ గొప్పతనం ఉంది? దావీదు గారు చెప్తాడు, ప్రభువా
నేను కుక్క వంటి వాడను, నేను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. కానీ నీవు చేసినటువంటి ఆశీర్వాదం వలన నా కుటుంబం ఈరోజు ఆశీర్వదింపబడి స్థిరంగా ఉంది నీ సన్నిధిలో. నువ్వు నాకు వాగ్దానం చేసావు, నీ సంతానంలో ఒకరు నా రాజ్యాన్ని వెళ్తారని. అది పాడినప్పుడు ఆ యొక్క స్తుతి ఆరాధన ఎంత గొప్పగా ఉందంటే ఆయన అందుకే కీర్తన గ్రంథం అంతా కూడా ఆయన హృదయంలో నుంచి బర్స్ట్ అయిన మాటలు. మనిషితో మాట్లాడినట్టుగా ఉండదు. మనిషి హృదయం పగిలి దేవునితో మాట్లాడిన మాటలు మనం గమనిస్తూ ఉంటాం ప్రియులారా. ఈ ప్రైజ్ అండ్ ఈ స్తుతి ఆరాధన మనకి ఏం చేస్తుంది? నీ జీవితంలో దేవుని నువ్వు స్తుతించేవారుగా ఉన్నావా? ఆర్ యూ ప్రైజింగ్ గాడ్? ఒకవేళ లేకపోయినట్టయితే ఓ సోదరుడా సోదరి, దేవుని స్తుతించడం మొదలు పెడదాం. నీకు వచ్చిన పాటలే పాడుకోండి. కొంతమందికి పాటలు రావు, మాటలు కూడా రావు, కొంతమందికి ప్రార్థన చేయడం రాదు. ఎందుకంటే వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ గాడ్స్ డీడ్స్. ఆయన ఏమి అద్భుత కార్యాలు చేశాడో వాటి మీద మన ఆలోచన లేదు. ఇంకా మన మైండ్ అంతా కూడా అది జరగలేదు ఇది జరగలేదు అనే నెగిటివ్ మైండ్లోనే ఉన్నాం. కానీ దేవ ఇంతగా దీవించడానికి నేను తగిన వాడినా అనే ఆలోచన లేదు. అందుకే ఈరోజు ప్రైజ్ టేక్స్ అవర్ మైండ్స్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ షార్ట్ కమింగ్స్ అండ్ ఫోకస్ దెమ్ ఆన్ గాడ్. దేవుడు మనం ఎప్పుడైతే స్తుతి చెల్లిస్తామో అది ఏమవుతుందంటే మన సమస్యల గురించి ఆలోచించనివ్వదండి, మన కొరతలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాల గురించి మాట్లాడినవదట. మన ఫోకస్ అంతా కూడా దేవుని మీదకి తరుగుతుందంట. కనుక స్తుతి ఆరాధనలో అట్టి గొప్ప లక్షణం ఇమిడి ఉంది, గొప్ప బెనిఫిట్ అనమాట. రెండవది ఏంటంటే ప్రైజ్ లీడ్స్ అస్ ఫ్రమ్ ఇండివిజువల్ మెడిటేషన్ టు కార్పొరేట్ వర్షిప్. నువ్వు కేవలం దేవుని స్తుతిస్తూ ఉంటే అది నీ వరకే పరిమితం కాదు, అనేక మంది మధ్య అది కార్పొరేట్ వర్షిప్ లాగా మారిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు అంత గొప్పవారిగా చేస్తారు. ఇంకా మనం ఆలోచిస్తే ప్రైజ్ పేవ్స్ ద వే ఫర్ గాడ్స్ పవర్ టు బి డిస్ప్లేడ్. మిరకల్స్ హ్యాపెన్. అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుని శక్తి ప్రైజ్లో ఉన్నటువంటి, మనం ఇందాక చూసాం కదా, యెహోషాపాతు రాజు యాజక సమూహాన్ని పెట్టుకోవడం. అలాగే అపోస్తులైనటువంటి మరి పౌలు శీలాలు ఆ యొక్క జైల్లో ఉండి ఆరాధిస్తూ ఉన్నప్పుడు భూకంపం జరగడం ఏంటి, జైలాధికారి తను చంపుకోవడానికి ప్రయత్నం చేయడం ఏంటి, అయినా వారు చక్కగా తీసుకొచ్చి వారిని బయటకు తీసుకురావడం దేవదూతలు. అద్భుతాలు జరుగుతాయి. మరి ప్రైజ్ కాజెస్ హస్ టు కన్సిడర్ అప్రిషియేట్ గాడ్స్ క్యారెక్టర్. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో మన మాటలు, మన నాలుకలో ఉన్న చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, మన మనసులో ఉన్న చెడ్డ తలంపులు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయండి. ఆల్ మ్యాలిస్ విల్ గో ఆఫ్ ఫ్రమ్ అస్. చెడు స్వభావం, చెడు ఆలోచన, చెడ్డ మాటలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి దేవుని స్తుతించడం వల్ల ఆయన దైవ స్వభావాన్ని గమనించేటట్టుగా, దేవుని ఆరాధించే వారంగా, దేవుని పాదాల దగ్గరే నిలబడే వారంగా చేయగలుగుతాయి. ప్రైజ్ లిఫ్ట్స్ అవర్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ది ఎర్త్లీ టు ద హెవెన్లీ. ఎప్పుడైతే దేవుని నిరంతరం స్తుతిస్తూ ఉంటామో ఈ లోకంలో జరిగే వాటి మీద మనకు మైండ్ ఉండదండి. ఎందుకంటే ఆయన ఇవ్వబోతున్న ఆ యొక్క ఎవర్ లాస్టింగ్ వరల్డ్, నిత్య రాజ్యంలో ఆనందం. ఎంత దేవదూతలు నిత్యం అక్కడ పరిశుద్ధుడా నిత్యము స్తుతిస్తూ ఉంటారు. ఆ రాజ్యంలోనికి మనం వెళ్తాం కనుక మన ఆలోచనలు కేవలము వెరీ టెంపరీ వరల్డ్, వెరీ ట్రాన్సిట్ వరల్డ్. ఇక్కడ మన అడుగులు, మన జీవితం చాలా తక్కువ, అశాశ్వతమైన లోకం. మన జీవితం అక్కడ ఉంది కనుక దాని వైపుకి మనల్ని పురుకొల్పుతుంది. కాబట్టి భూ సంబంధమైన ఆలోచనల నుంచి పర సంబంధమైన ఆలోచనల వైపు తీసుకువెళ్ళడానికి ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక ప్రైజ్ బ్రింగ్స్ అస్ టు ఏ ప్లేస్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటావో, దేవుని గొప్పతనాన్ని పూజిస్తూ ఉంటావో నిన్ను నీవు పూర్తిగా మర్చిపోతావు. నేను పలానా ప్రొఫెసర్ని, లేకపోతే నేను పలానా ఇవన్నీ కూడా పోతాయి మన మైండ్లో. వీఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. ఆయన మనం బ్రతికించాడు కాబట్టి మనం బ్రతుకున్నాం. కనుక దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి అంటే యుద్ధాలు యందు యుద్ధం చేయడానికి రథాలు కావాలి, లేకపోతే బాంబులు కావాలి, లేకపోతే సైన్యం కావాలి, వీటి కాదు. ఈ లోక అంధకార శక్తులతో మనం ఇప్పుడు పెనుగులాడుతూ ఉన్నాం. ఈ లోకాధికారి ఉగ్రుడే మన మీదకి వస్తూ ఉన్నాడు. మరి అపవాది ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు.
వాళ్ళంటి ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి శక్తులు ఆకాశం నుండి విడవటం నేను చూచాను అంటాడు పరిశుద్ధుడైన యోహాను. కనుక ఇలాంటి ఈ లోక సంబంధమైన ప్రిన్సిపాలిటీస్తో అంధకార శక్తులతో అధికారులతో మనం యుద్ధం చేయాల్సి ఉన్నది. కనుక మన యుద్ధానికి యుద్ధోపకరణాలు ఏం కావాలి అంటే కనుక స్తుతి, ఆరాధన. నువ్వు తగ్గించుకో, దేవుని స్తుతించు, ఆరాధనలో ఎక్కువ కాలం గడుపు. దేవుడు నీ జీవితంలో ప్రతి అణువణువు, నీ అవయవాలు అన్నీ కూడా వాటి రూపము పూర్తిగా మారిపోతుంది. రూపం ఇన్ ద సెన్స్, నాట్ ఇన్ ఫిజికల్ టర్మ్స్, మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ విల్ బి ఎ న్యూ స్టేజ్. నువ్వు కొత్త వ్యక్తిగా మారిపోతాడు. అందుకే ప్రకటనలు అంటాడు కదా, ఇదిగో సమస్తమును గతించాను, ఇదిగో పాతవన్నీ కూడా గతించిపోయాయి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తుంది. కనుక స్తుతి గీతము ప్రకటన దాకా వెళ్ళింది. ఈరోజు మనం స్తుతించడంలో ఎంతగా దేవుని ఆరాధించాలంటే కీర్తన 150 అధ్యాయం 5వ వచనంలో అంటారు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. కాబట్టి సకల ప్రాణులు, అది ఎవరు ఏమిటి, పెద్దవారా గొప్పవారా, లేకపోతే అమెరికా వాళ్ళ, ఇండియా వాళ్ళ, లేకపోతే రష్యన్సా, నథింగ్. సకల ప్రాణులు, సకల సృష్టి, సర్వ మానవాళి దేవుని గనుక స్తుతించినప్పుడంట యెహోవాని స్తుతించటమే మన యొక్క ధ్యేయం. అంతేగాని ఇంకా మనకు కలిగిన వాటిని బట్టి మనం గర్వించటం వల్ల ఏమీ లాభం లేదు. ఈరోజు నీ జీవితంలో ఈ యొక్క కరోనా వల్ల కానీ, లేకపోతే ఏదైనా వ్యాధుల వల్ల కానీ, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, ఉద్యోగం లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఏ కష్టం వచ్చినా కూడా కన్నీరు కార్చే కంటే నువ్వు ఒంటరిగా గదిలోనికి వెళ్ళి దేవుని స్తుతించు. స్తుతిస్తూ ఉంటే బలం వస్తుందండి. బలం అంటే ఇన్ ద సెన్స్ ఎలాంటి టఫ్ ఫైట్ అయినా చేయడానికి నేను దేవుడు సిద్ధపరుస్తాడు. సో యూ హ్యావ్ సో మచ్ కరేజియస్, దెన్ యూ విల్ బికమ్ ఏ కరేజియస్ ఫెలో. నేను ఎవరు కూడా బీట్అవుట్ చేయలేరు. ఎందుకంటే యోషుతో అంటాడు, నీ ముందర ఎవరునూ నడవలేరు, ఈ లోకంలో ఏ మానవుడు నిన్నేమీ ఎదిరించలేడు అంటాడు. దేవునితో మనం సాంగత్యం చేసినప్పుడు, దేవుని స్తుతిస్తూ మనం ఆయన స్వారూప్యంలోనికి మారిపోతాం అన్నమాట. స్తుతించడం ద్వారా ఏమవుతామంటే చివరికి వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు హిస్ గ్లోరీ. ఆయన రూపంలోనికి, ఆయన యొక్క మహిమలోనికి మనం మారిపోయినప్పుడు మనకి తిరిగి ఏంటండి. కనుక దేవుడు ఈ లోకంలో మనకి చెప్పింది ఏంటంటే, రిమెంబర్ టు ప్రైజ్ హిమ్ ఎవ్రీ డే. దేవుని స్తుతించడం నేర్చుకోమని చెప్తూ ఉన్నారు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలన్నది దిస్ ఇస్ ఎ మ్యాండేటరీ కమాండ్ ఫ్రమ్ గాడ్. ఈరోజు మనం మరి ఎంతోమంది ఇంకా దేవుని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. వారి గురించి మనం, ఆయన మరి గొప్ప రక్షకుడిగా, రాజుల రాజుగా, దేవాదేవుడిగా మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నారు. ఆయన ఆహ్వానించే వారిలో మనం ఉండాలంటే మన దగ్గర 2 అమ్ములు ఉన్నాయి. ఒకటి వేద గ్రంథము, రెండవది స్తుతి ఆరాధన ఇచ్చే పాటల పుస్తకం. ఈ 2 మన దగ్గర ఉన్నప్పుడు, ఈ 2 నేత్రాలు వంటివి, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పాదాలు పట్టుకుంటే నువ్వు ఆయన రూపంలోనికి వెళ్తావు, అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు. ఈ వాక్యం వినిచిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని, మరలా వచ్చే వారం కలుసుకుందాం. ప్రభు చిత్తమైతే మరి ఇంకా అనేక మంది ఈ యొక్క వాక్యాన్ని విని దేవునిలో బలపడాలని, ఆయన స్తుతించాలని ఆశిస్తూ, సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను యేసు నామములో బహుగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.